కొత్త ఏఐ కంపెనీతో ఐటీ రంగానికి భారీ షాక్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన. హైదరాబాద్, మే 12, 2026. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3.7% పతనమై, మే 2023 తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగించింది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు, భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఐ తీసుకున్న కీలక నిర్ణయం నిలిచింది. సుమారు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడితో, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు నేరుగా ఏఐ సేవలు అందించేందుకు కొత్త సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఓపెన్ఐ ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్లో కలకలం మొదలైంది. సాంప్రదాయ ఐటీ సేవల అవసరం తగ్గిపోతుందనే భయం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు క్లయింట్లకు సాఫ్ట్వేర్ సేవలు, సపోర్ట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి సేవలను అందిస్తూ భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్నాయి. అయితే ఓపెన్ఐ తీసుకొస్తున్న కొత్త మోడల్లో, వారి ఇంజనీర్లు నేరుగా క్లయింట్ సంస్థల్లో పనిచేస్తూ, ఏఐ ఆధారిత వ్యవస్థలను డెవలప్ చేస్తారని సమాచారం. దీంతో మధ్యవర్తి ఐటీ సేవల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ వంటి దిగ్గజ కంపెనీల వ్యాపార నమూనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పెద్ద ఐటీ ప్రాజెక్టులు నేరుగా ఏఐ సంస్థలకే వెళ్లే పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బీసీ విడుదల చేసిన తాజా నివేదిక కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. భారత ఐటీ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేయలేకపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు సంప్రదాయ ఐటీ సేవల కంటే ఏఐ ప్రాజెక్టులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న అనిశ్చితి కూడా భారత ఐటీ రంగంపై ఒత్తిడిని పెంచుతోంది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో దాదాపు 57% అమెరికా నుంచే వస్తోంది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గకపోతే, లేదా మరింత పెరిగితే, అమెరికన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్ను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు అత్యధికంగా 5% వరకు పతనమయ్యాయి. అలాగే టీసీఎస్, ఎల్టీఎంఐంట్రీ కంపెనీలు సుమారు 4% వరకు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్ కంపెనీలు కూడా 2-4% వరకు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటం, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు కూడా ఐటీ రంగ పతనానికి మరింత కారణమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, రానున్న రోజుల్లో సంప్రదాయ ఐటీ సేవల కంపెనీల ప్రాముఖ్యత తగ్గి, ఏఐ ఆధారిత సేవలకే ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.